నమస్తే వెల్కమ్ టు దూత మీడియా సినీ ఆనిముత్యాలు. నేటి తరం హీరోయిన్లు ఒక ఇంగ్లీష్ భాష తప్పితే పరభాష నేర్చుకునేందుకు పరిశ్రమ అవుతున్న ఈ రోజుల్లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషలు మాట్లాడి ఔరా అనిపిస్తున్న నటి ఆమె. ఆయా భాషల్లో మాట్లాడమే కాదు, తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కథానాయకి, జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న మల్టీ టాలెంటెడ్ ముద్దుగుమ్మ. సినిమాలు, టీవీ షోలు, వెబ్ సిరీస్లతో బిజీగా దూసుకుపోతున్న ద్రోణా చిక్కిన బోల్డ్ బ్యూటీ వెండితెర. ఇటు బుల్లితెరపై తనదైన ముద్ర వేసిన అందాల నటి ప్రియమణి అలియాస్ ప్రియా వాసుదేవ్ మణి అయ్యర్ గురించి నేటి సినీ ఆనిముత్యాలలో తెలుసుకుందాం. ప్రియమణి పూర్తి పేరు ప్రియా వాసుదేవ్ మణి అయ్యర్. 1994 జూన్ 4న కేరళలోని పాలక్కడ్లో జన్మించారు. తండ్రి వసుదేవ మణి అయ్యర్, తల్లి లతామణి అయ్యర్. ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత బీఏలో చేరారు ప్రియమణి. బీఏలో పట్టా అందుకున్న తర్వాత సినిమాలపై ఆసక్తితో వెండితెర ప్రపంచంలోకి అడుగుపెట్టారు. తెలుగులో మొదట ఎవరే అతగాడు సినిమాతో తెరంగేట్రం చేసిన ప్రేక్షకులకు చేరువకాలేకపోయారు నటి ప్రియమణి. తర్వాత తమిళం, మలయాళం వైపు కొన్నాళ్లు దృష్టి పెట్టారు. 2004లో తమిళ చిత్రం కంగలాల్ ఖైదు సెయిలో విద్యగా, మలయాళం సినిమా సత్యంలో సోనాగా మెరిశారు. 2005లో తమిళ మూవీ అదు ఊరు కనకాలంలో తులసి పాత్రలో, మలయాళ మూవీ ఒట్ట నాణయంలో రేష్మగా రాణించి మంచి హిట్లు అందుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ పెళ్లైన కొత్తలో సినిమాతో టాలీవుడ్ కి ఎంటర్ ఇచ్చారు. హీరో జగపతి బాబుతో కలిసి లక్ష్మిగా జతకట్టారు. ఈ సినిమాతో ప్రియమణి సుడి తిరిగిపోయిందని చెప్పవచ్చు. ఒకేసారి తెలుగులో 3 అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత యమదొంగలో జూనియర్ ఎన్టీఆర్ సరసన మహేశ్వరిగా నటించారు. తెలుగు ప్రేక్షకుల మనసులో మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు. తర్వాత టాసులో నైనాగా, నవవసంతంలో అంజలిగా పర్వాలేదనిపించారు. తమిళ, మలయాళ మూవీలు మధు, మలై కొట్టై, తొట్ట, తిరక్కత చిత్రాల్లో కథానాయికగా రాణించారు. తెలుగు సినిమాలు హరేరామ్లో అంజలిగా, కింగ్ సినిమాలో నర్తకిగా రాణించారు. అప్పటి వరకు తెలుగింటి అమ్మాయిల సంస్కారవంతంగా ఉన్న ప్రియమణి ద్రోణా సినిమాతో గ్లామర్ డాల్ అవతారమెత్తారు. దీంతో నటిగా బాగా బిజీ అయ్యారు ప్రియమణి. మిత్రుడు, పుతియాముఖం, ఆరుముఖం, నినైతలే ఇనుక్కుం, ప్రవరాఖ్యుడు, రామ్, శంభో శివశంభో, సాధ్యం, గోలిమార్, రావణుడు, రావణన్, ప్రాంచుయెట్టన్, సెయింట్, ఎనో ఉంటారా, రక్త చరిత్ర 2, రగడ, క్షేత్రం, విష్ణువర్ధనుడు, కోకో, అన్నాబాండ్ ఇలా అన్ని చిత్రాల్లో నటించి మంచిగా అన్ని భాషల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. కేవలం హీరోయిన్ క్యారెక్టర్లే కాకుండా హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలపైన దృష్టి సారించారు ప్రియమణి. ఒక రకంగా చెబితే ప్రయోగాలు చేశారని చెప్పొచ్చు. అలా వచ్చిన సినిమాలే క్షేత్రం, చారులత, చండీ లేడీ ఓరియంటెడ్ సినిమాల్లోనూ చక్కని నటనా చాతుర్యాన్ని ప్రదర్శించారు. విమర్శకులు సైతం వావ్వా అనేలా చేశారు. అందుకు ఉదాహరణ చారులతకు వచ్చిన అవార్డులే: ఆర్టికల్ 370, భామకలాపం 1, భామకలాపం 2, నేరు, జవాన్, కస్టడీ, డాక్టర్ 56, సలాం వెంకి, విరాట పర్వం, నారప్ప, అటీట్, మన ఊరి రామాయణం వంటి తెలుగు, మలయాళం, కన్నడ చిత్రాల్లో కూడా నటించారు ప్రియమణి. అటు తమిళం, మలయాళంలో కూడా మేటి హీరోయిన్స్ లో ఒకరిగా స్థానాన్ని సంపాదించుకున్నారు. రగడ సినిమాలో గెస్ట్ అపియరెన్స్ కూడా ఇచ్చారు ప్రియమణి. కలెక్షన్ల వర్షంతో రికార్డులు సృష్టించిన చెన్నై ఎక్స్ప్రెస్ సినిమాలో కూడా గెస్ట్ గా ఒక పాటలో వెలిగారు. మలయాళం, తెలుగు డాన్స్ షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు ప్రియమణి. అయితే క్రమంగా సినీ అవకాశాలు తగ్గడంతో ప్రియమణి ముస్తఫారాజ్ను పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ప్రియమణి పర్సనల్ లైఫ్ కు సంబంధించి ఈ మధ్య విపరీతమైన ప్రచారాలు చక్కర్లు కొడుతున్నాయి. తన భర్తకి విడాకులు ఇచ్చి సోలోగా ఉంటుందని కొందరు, ఇద్దరికి పడట్లేదని మరికొందరు ఏవేవో కథనాలు రాస్తున్నారు. వాస్తవానికి ప్రియమణి 2017లోనే ముస్తఫారాజ్ను పెళ్లి చేసుకున్నా. అయితే ముస్తఫారాజ్ మొదటి భార్య ఇప్పటికీ ప్రియమణితో తన భర్త వివాహం చేయలేదంటూ కామెంట్స్ చేస్తూనే ఉంది. మొత్తం మీద పర్సనల్ లైఫ్ కొంత గజిబిజిగా ఉన్న సినీ జీవితం సాఫీగానే సాగుతుందని చెప్పవచ్చు. ఇదే వాళ్ళ సినీ ఆనిముత్యాలు. మరో నటి ప్రస్థానంతో మళ్ళీ కలుద్దాం.